విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అమ్మ ప్రొడ్యూసర్ అమ్మ వచ్చి ప్రొడ్యూసర్ లాగా కూర్చున్నదానివా షూటింగ్ లా? నేను అసలు అస్సలు పోలే. రోజు వాళ్ళు చేస్తుంటే భయం వేసింది నాకే. వాళ్ళు నేను మా అబ్బాయి అంటాడు చచ్చిపోయిన అబ్బాయి, నువ్వు ఇంత భయపడకూడదు, మనం ఉండకూడదు అని చెప్పి దూరంగా తీసుకుపోయింది నన్ను. అబ్బాయికి ఏమైందమ్మా అసలు? పాము కుట్టింది అబ్బాయిని అనుకో, ఇక్కడ గుండె మీద కుట్టింది. ఆయన అనుకుంటే బాధ. అప్పుడు 18 సంవత్సరాలు, అప్పుడు 18, ఇప్పుడు ఒక 8, 18 ఈ అబ్బాయి వాళ్ళు ఉంటాడు సార్. ఈ అబ్బాయి మీద కూడా 2 అడ్డేళ్ళు ఎక్కుతుంటాడు. 26 అంతే. అందుకు కాబట్టి ఆయన అనుకోలేము. ఆయన చచ్చిపోయినాక 2 సంవత్సరాలు ఆపేసినాం కూడా సినిమా చేయలేక. ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి కదా, చేయలేక ఆపుకొని మళ్ళా చిన్నంగా మళ్ళీ అబ్బాయి రవిడీకి ఇచ్చాడు సినిమాలో. ఇంకా అందుకని మామూలుగా రామారావు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ కానొస్తారు కదా, అట్టా కానొస్తాడు ఆయన అని చెప్పి మళ్ళీ పట్టుదలతో మళ్ళీ సినిమా పూర్తి లేక అప్పుడు ఇంకా ఆపేసేవాళ్ళం, చేయలేం. పోయినా ఉన్న కాడికి అనుకునే వాళ్ళము. ఆ కష్టము చూసుకుంటా ఇంకా బాధపడతా ఏడ్చుకుంటా చేయలేక ఆపేసి మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక సరే అబ్బాయి కానొస్తాడు, మనం ఇంత కష్టపడింది డబ్బులు పెట్టి చేసినాం కదా ఆడిని చూసుకుందాములే అని చెప్పి మళ్ళా మొదలుపెట్టి మళ్ళీ పొలము మేకలు బర్రెలు అవన్నీ నమ్ముకొని మళ్ళీ పెట్టి దాన్ని మళ్ళీ గట్టి చిన్నంగా చేసుకుంటా వచ్చినాం. ఏదన్నా ఇలా సినిమా తీయడం వల్ల ఏమైనా దోషం వల్ల ఏమైనా జరిగిందా? ఏమన్నా దున్నిచ్చాం, పొలం దున్నితే ఆ కొక్కిలేరు బీగితే దాన్ని కొంచెం అదే మేము బీకింది కూడా కాదు, కొక్కిలేరు బీగితే అబ్బాయికి కాదు మాకు వచ్చింది. అబ్బాయికి బావాలి, ఇప్పుడు నువ్వు కదిలిస్తే నీకు ఉండాలి, మాకిందిగా అట్టా అబ్బాయి చేస్తే అబ్బాయిది కాకుండా మాకే వచ్చింది. ఇంకా దాని వల్లనే మేము కొంచెం ఇబ్బంది పడ్డాము. ఆ కష్టం కూడా దిగమింగుకుంటా ఏదో చేసుకుంటా ఇప్పటికి వచ్చినాం. ఈ సినిమా కూడా ఈ కథ కూడా కొత్తగా ఇది ఎవరు ఇప్పటికేం చేయనుకోలే. ఈ కథ మాతంగుల గురించి ఎక్కడంది, ఎక్కడా లేదు. మేము మాతంగుల గురించి ఇది ఒక రీల్ గా చేపించుకొని కథ రాపించుకొని చేసినాం అనమాట సొంతంగా. అంటే సినిమాకి చిన్న అబ్బాయి ఉండేవారు కదా మీతోని, అంటే ఎప్పుడైనా కనిపించడం కానీ అలా ఆత్మ ఏమైనా కనిపించిందమ్మా సినిమా చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా మీకు? కల్లో కదా నాకు కనపడతాడు. నీకు కనిపిస్తాడా? ప్రాబ్లం జరిగినప్పుడు అంటే ఎవరు నమ్మరు. అది ఎవరు బాధలు వాళ్ళకుంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకుంటది. నా కొడుకు నాకు ఎప్పుడంటే ఎప్పుడు కనపడదు సార్. బాధపడకను కనపడి నేను ఎంత తప్పు చేస్తాను కానీ దారి చూపిస్తాను, నాకు అది చాలు. అమ్మాయిని అనుకుంటే బాధ చెప్పలేం కూడా. అక్కడి నుంచి మేము పట్టుబట్టినాం సార్, ఈ సినిమా చేయాలి, దీన్ని ఆపడానికి లేదు అంటే పిల్లవాడు కానొస్తాడు. ఇంక మనం 1 కోటి కదా 5 కోట్లు ఇచ్చినాక మనకు కనపడు. ఆడి మాకు నేను చూడాలంటే నాకు మళ్ళీ దీని సినిమాలో చూసుకోవచ్చు అన్న ఆలోచనతో ఆమెకు మళ్ళీ నేను గట్టిగా ఏం చేయాలి, సినిమా చేయాలంటే ఏం చేయాలని చెప్పి మీ ఇద్దరు నిర్ణయం చేసుకొని ఆమెని మొదలుపెట్టాం. పొలం అమ్మడాలు, గొర్రెలు మేకలు అమ్మడాలు, బర్రెలు అమ్మడం, ఏదన్నా కానీ చెయ్యాలి, సినిమా ఎంతన్నా కానీ ఒక ఆలో చూడాలి అని నిర్ణయం చేసుకొని ఇంక అక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ చేసి పీకుండా వచ్చిన కొన్నాళ్ళు ఇబ్బంది పడినాం బాగా 2 సంవత్సరాల దాకా. తర్వాత మళ్ళీ అది సినిమా పూర్తి కంప్లీట్ అయింది. తర్వాత ఇంక ఎడిటింగ్ డబ్బింగ్ డబ్బులు లేవు. సినిమా కంప్లీట్ చేసిన కానీ మళ్ళీ ఎడిటింగ్ కి డబ్బులు లేవు. కొబ్బరికాయ అదేంటి గుమ్మడికాయని కొట్టిన తర్వాత ఇంక ఈ డబ్బులు లేవు. మళ్ళీ ఇంకేం చేయాలని ఇంకా ఎవరు ఇయ్యరు. సినిమా తీస్తున్నాం మాకు డబ్బులు ఏమంటే నాకు వ్యవసాయానికి కావాలంటే నువ్వైనా లెచ్చేస్తావు, ఆయన లెచ్చేది ఏ చెట్టు గారు కడిపి నువ్వు డబ్బులు ఇస్తారు. ఈ సినిమా పెడుతున్నామని ఇప్పుడు రే ఈడు పిచ్చి పెట్టినది వాళ్ళకే డబ్బులు గిబ్బులు ఇంకేమి పని లేదు, వాళ్ళకి ఇచ్చినా రావు. ప్యాకెట్ ఆడితే 10,000 ఎంపై ఆడితే 4 రోజులు డబ్బులు పైన 5 రోజులు డబ్బులు వస్తాయి. ఎట్టో దిక్కు దీనికి రావు. పెద్ద వాళ్ళు కోట్లు పెట్టి కొన్ని రిలీజ్ కాక కొన్ని ఎంతో అవస్థలు పడి ఉన్నాయి అమ్ముకొని ఏదేదో చేస్తామంటే వీళ్ళకి ఒక తిక్క పిచ్చి పెట్టి సినిమా తీసుకున్నారు అని ఎవరు రూపాయి కూడా ఇవ్వకుండా ఆగిపోయారు. ఇంకా మళ్ళీ మొండికేసుకున్నాం. సరే డబ్బులు కావాలి, ఉన్నది అమ్మిను, దానికి కూడా సరిపోలేదని చెప్పి ఇంక నీ బోటలకి ఆడకాసి తీసుకొచ్చి మళ్ళీ కొంత అమౌంట్ తయారు చేసుకొని ఎడిటింగ్ డబ్బింగ్ అని చేసుకున్నాం. ఇంకా తర్వాత లాస్ట్లో సెన్సార్ పోయేదానికి డబ్బులు లేవు. మళ్ళీ ఇల్లు కూడా లాగిచ్చేసినాం, ఇల్లు కూడా లాగిచ్చేసాం. దానివల్ల అది కూడా బయటకు వచ్చేసినాం. అన్నీ చేసుకున్నాం కదా సార్. ఇక్కడ నాకు బాగా ఇబ్బందిగా కనపడుతుంది ఏంటంటే, నేను కందులు పండిస్తా, ఒక ధాన్యం పండిస్తా, 20 బత్తాల్లో చింటేసుకుంటా. చెట్టు గారి కాడికి సార్ నేను కంది వేసుకుంటున్నా, చెట్టు గారు నాకు 10 రూపాయలు డబ్బులు ఇవ్వమంటే పని ఉందా రేపు రాబో అని పలకరు. ఫస్ట్ పంట బండి ఇంట్లో బత్తాలు వచ్చినాక వెంకటేశ్వర్లో బాగున్నావా ఏం చేస్తాను వాళ్ళు నన్ను పిలుస్తారు. మళ్ళీ నా ఇంట్లో ధాన్యం అంటే నన్ను వాళ్ళు పిలిచారు, వాళ్ళకి డబ్బులు ఉండవు పలకల.
ఇట్లా నేను సిలమంతా ఖర్చు పెట్టుకొని ఏదో తంటాలు పడి పిచ్చో లేకపోతే ఏదన్నా కానీ సినిమా తయారు చేసుకున్నాం ఎట్టన్నా కానీ అది ఎట్టన్నామని ఏమన్నా కానీ అది దేవుడు నిర్ణయితరు ప్రజలు నిర్ణయితరు పావులు లేదు. ఇది అమ్ముకోవాలంటే ఆల్కాడికి పోతే వాళ్ళు ఏందో ట్యూబ్కి ఏమో ఇంతని అడుగుతున్నారు, మళ్ళీ పబ్లిసిటీ అంటారు, మళ్ళీ ఇదేంది పోస్టులు అదేంది అయ్యంటే ఇంకోటి ఏది అంటారు దాన్ని సినిమా ఆలు కట్టే ట్యూబ్ ఒకటి పోస్టులకు ఒకటి, మళ్ళీ ఇప్పుడు 5-6 లక్షలు అంటాం. ఎవరు ఎట్ట చేయాలి దీన్ని వాళ్ళు ఆడించుకోవాలి, మేమేం చేయాలి ఎవరు మాకు తెలియదు. దేవుళ్ళ మీ ఛానల్ వచ్చి మమ్మల్ని 10 మంది ఊరు వరకు తెలిసి మేము ఇప్పుడు జిల్లా ఒక రాష్ట్రం వరకు తెలిసినాం ఈ చెల్లుల వల్ల అందరికి తెలిసిపోయినాం. ఇంత తెలిసిన ఇంత ఆనందంగా ఉంది కానీ ఇది అమ్ముకోవడానికి మాకు చేతకాల. మహారాజు నిన్న సుమన్ గారు కూడా వచ్చి టైట్లో పోస్టులు ఓపెన్ చేసిండు. ఇంకొకటి ఉందంట అది ఎవరైనా జాతర ఎవరి కాడికి బాబు అయినా కానీ ఒకళ్ళు నువ్వు చేయాలనుకున్నా కానీ నీ కింద దగ్గరకు రానిటోళ్ళ. ఇదేంది పాపలు నాకు అర్థం కాలేదు. అయితే ఈ సినిమాలు అయితే తెలిసిన వాళ్ళు చేయకూడదు, మా బొట్టోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా చేయకూడదు. ఆ కోట్ల వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఏమో చేసుకుంటారు ఎట్లా నడుచుకుంటారు. ఏ వాళ్ళు ఆడిద్దాం అనుకున్నా కానీ దగ్గరకు లేదు. ఇది నేను చేయాలి. మేము ఇప్పుడు ఎవరైనా కొనే వాళ్ళకి అమ్ముకుందామంటే వాళ్ళు ఎంత కడిగేది అర్థం కాకుండా అడుగుతాం. సరే ఏదన్నా ఎట్టన్నా కానీ దీన్ని కొనుక్కున్నారా పావులు అటు ఇచ్చేద్దాం, లేదు మాకేమైనా ఆడుచుకోవడానికి అవకాశం మా టోపుకి డబ్బులు కావాలంటే మళ్ళీ ఇప్పుడు 5-6 లక్షలు కావాలి. 5-6 లక్షలు కావాలంటే ఇంకా ఏం లేదు. ఎవరికన్నా అయ్యా నేను సినిమా ఆడించుకోవాలా, నాకు థియేటర్ కట్టుకోవాలా, టూబ్ దాన్ని కట్టుకోవాలా డబ్బులు అంటే నీ పిచ్చి మాకు లేప కాక మీ అది చెప్పకాకండి అని ఆ తీరులో ఉన్నారు. ఈ టీవీలో బొబ్బులు చూసినాక పర్వాలేదు ఒక రకంగా ఉన్నారని మళ్ళీ అనుకుంటారు, లోపలేమో బయటకేమో ఇస్తే రావు అని డౌట్ పడిపోతున్నారు. ఇప్పుడు ఎట చేయాలని మళ్ళీ ఇంకా ఈ ఛానల్ ద్వారా మళ్ళీ ఇంకొంచెం తెలిసి కొంతమంది తెలిసిందనుకో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కాడినా కానీ సరే మా డబ్బులు అయితే వస్తాయి లక్షణంగా మళ్ళీ హ్యాపీగా ఉంటాం. ఈ సినిమాల జోలు అయితే మామూలుగా అయితే పోవద్దని నా నిర్ణయం. అంటే కష్టపడేలా సినిమా తీసుకున్నాం, బాధ లేదు, అది మీ చేతుల పని కాబట్టి అది బాగున్నా బాగాలేకపోతే తీసుకున్నాం, చేయాలనుకున్నాం, చేసుకున్నాం, బాగానే ఉంది. తీర ఇక్కడికి వచ్చేళ్ళకి వీళ్ళు ఎక్కువ మా భాషలో మాకు అక్కడ పల్లెటూరులు ఏమంటారంటే వీళ్ళని డలార్లు అంటాం, బోకర్లు అంటాం అక్కడ మాకు. ఏదో కందులు బర్రెలు కొని లెక్కలో నీ కాడికి రావాలంటే వీళ్ళ నలుగురు సపోర్ట్ ఎందుకంటున్నా. నువ్వు సాయం చేయదలుచుకున్నావు డైరెక్ట్ చేయొచ్చు కదా, అయ్యా నేను ఇబ్బంది పడ్డానంటే నువ్వు సాయం పలకదలుచుకును, తర్వాత నువ్వు నీతో మాట్లాడితే కాకపో అన్నా కానీ సంతోషంగా వచ్చేవాడిని. నీ కాడికి రావాలంటే ఇది నుంచి పెద్ద భారం అయిపోయింది. అప్పుడు నువ్వు చేసేవాడవా చేయనివాడో మాకు తెలియలేదు. నువ్వు మంచివాడో సుమన్ గారు అన్నాడు మీరు రాండి, హీరో సుమన్ గారు ఫోన్ చేయించిండు, మాట్లాడిండు. నిన్న వచ్చినావు ఆడ షూటింగ్ చేస్తా కూడా ఏమన్నాడు వీళ్ళతో మాట్లాడాలి 2 నిమిషాలు మీరు 10 నిమిషాలు ఆగమని చెప్పిండు. ఆ షూటింగ్ కాడికే పోయినా నేరుగా పక్కన కూర్చోబెట్టిండు, దాన్ని కాగితం చింపి ఓపెన్ చేసిండు, మాతో ఫోటోలు దిగిండు, మమ్మల్ని గురించి 2 మాటలు చెప్పిండు. పవన్ కళ్యాణ్ సార్ కోసం దాదాపు చాలా సార్లు తిరిగినాం. ఆయన చేస్తాడు, ఆయన పలుకుతాడు, ఆ టైట్లో ఆయన పోస్టులు ఓపెన్ చేస్తాడు, కానీ ఆయన కాడికి బానేడు వాళ్ళ. ఇంకెవరన్నా పెద్ద అంటే నువ్వు చేసినా నేను చేసిన నేను కాగితం చింపి చేయించినా కానీ అవుతుంది చూడరు. ఒక పెద్ద ఆయన చేసినాడంటే ఇంకో 10 మంది చూస్తారు, సార్ చేస్తాడు. మా ఇంటి వాళ్ళకి చాలా మంది చేసి నేను టీవీలో చూసినా సెల్లులో చూసినా ఆయన మంచోడే, ఆయనకి పోనీయడం వల్ల ముందు అది ఎట్లా ఇది ఎవరు చేయాలా మాకు ఎవరన్నా సపోర్ట్ చేస్తే దేవుడి దయ వల్ల ఇంకా కొంతమంది చూస్తారు, కొంతమంది తెలుస్తుంది. అది రూపాయికి కొనేదని రూపాయి పావలాగానే కొంటారని మాకు ఒక ఆశ. కొంటే బంగారంలు ఇచ్చేస్తాం. కష్టం కదా, కష్టం. ఏదో మీరు ఏదో భూములు అమ్ముకొని ఏదో చేసినట్టు కాదు కదా, రూపాయి పువ్వులు అమ్ముకొని ఎంతో కష్టపడితే అన్ని పైసలు జమ అవుతారు చెప్పండి. అన్ని కష్టపడే చేస్తాం. అదే అంటున్నాను, మేము చెప్పేది కూడా కాదు, ఎవరినైనా అడిగినా కానీ ఇదే చెబుతారు. మా ఊర్లోకి వచ్చి అడిగినా వాళ్ళు కష్టజీవులేనని. బాగా కష్టం చేసిన వాళ్ళమే రూపాయి సంపాదించిన వాళ్ళమే, ఎవరి ఒక ఉచితంగా తెచ్చుకున్న రూపాయి కూడా లేదు. దానికని చేసినాం. దేవుడు అనేవాడు మా ఎందులో ఉన్నాడు అనుకుంటున్నాం ఇప్పటికైతే. మాకు దేవుళ్ళలో మీ ఛానల్ కానొస్తున్నారు నాకు, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళే. మంచి వాళ్ళ కాడికి దేవుడు లోపల ఉండు, ఈ బయట నుంచి మెట్లు దాటి పానేట్లు దేవుడి కాడికి పానేయడం వల్ల ఆయన దేవుడి కాడ సత్యమంది లేదు. మేము నిరూపించుకుంటాం, నీ కాడికి వస్తాం, నీ కాలు పట్టుకుంటామా గడ్డం పట్టుకుంటామా నీ బయటలు పట్టుకున్నా, అయ్యా నా సినిమా ఓపెన్ చేయి, నేను ఒక తెలియక సినిమా చేసుకున్నా, సాయం చేయమంటే పోరా అని తన్ని తెంగుతూ అయ్యా అని నువ్వు సపోర్ట్ చేస్తావని తర్వాత నిర్ణయం గుళ్ళే పోవాలి, గుళ్ళే బానేయటం వల్ల ఈ సినిమాల పరిస్థితి ఎట్టుంది. అబ్బో ఇది అంటే సినిమా తీయకూడదు ఎవరు కూడా, పెద్ద వాళ్ళే చేసుకోవాలి కానీ తక్కిన వాళ్ళు సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించింది.